భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్న ఈ కార్పొరేట్ రంగం ఆధునిక పోకళ్ళు పిచ్చిమీరుతున్న ఈ కాలంలో ఎవరికైనా కూడా మనం ఓ పద్యం చెప్తాను నాయన, ఓ పాట చెప్తాను, ఓ అవధానం అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే వాళ్ళకి అర్థం ఏ విధంగా చేయించగలగాలంటారు? మొదట్లో కొంచెం శ్రమే ఉంది తల్లి ఇందులో. కానీ ఒకసారి ఏదో అద్భుతం చేయాలి మనిషికి. అద్భుతం చూస్తే ఆగిపోతాడు మానవుడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక అద్భుతం అంటే ఆకర్షితుడవుతాడు. ఆ అద్భుతమైన విషయాన్ని ప్రదర్శించి వాడిని ముందు ఆకర్షించి కూర్చోబెట్టాలి. తర్వాత నువ్వు చెప్పేది వింటాడు. ఇది గొప్పది నాయన అని చెబితే వినడు, చూపిస్తే వింటాడు. అదే ప్రయత్నం నిరంతరము నేను చేస్తున్న ప్రయత్నం ఎప్పుడూ అదే. కానీ ఈ తరం చాలా గొప్పది. పిల్లలు సూక్ష్మగ్రాహులు, వాళ్ళు త్వరగా పట్టుకుంటారు కూడా. మనం నేర్పాము అంటే మాత్రము వదలరు, తీసుకెళ్తారు. ఆ ధైర్యం ఉన్నది నాకు. కొంచెం బాధ్యతగా శ్రమ అయినా సాధించాలి, చెయ్యాలి, అంతే. మీ రచనల గురించి క్లుప్తంగా. నేను చాలా ఖండకావ్యాలు రాశాను తల్లి. నా కవితలు చాలా ఉన్నాయి. రైతే రాజు అని తెలుగులో ఒక మహాకావ్యం రాశా రైతు గురించి. చాలా విశిష్టమైన కావ్యం అది. సంస్కృతంలో విశ్వభారతం అని మహాకావ్యం రాశా. ఈ రెండు మహాకావ్యాలు. తర్వాత సంస్కృతంలో సత్యమేవ జయతే అని ఒక నవల రాశాను నేను సంస్కృతంలో. అది ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి సుప్రభాతము, తర్వాత భూవరాహ శతకము, లక్ష్మీనారసింహ శతకము, ఇలాంటివి మొత్తం ఇవన్నీ అయితేనే ఓ 40-45 పుస్తకాలు అన్నీ కూడా. అన్నీ ఇలాంటి గ్రంథాలు. కొన్నిటికి వ్యాఖ్యానాలు రాశా. కాళహస్తీశ్వర శతకము ధూర్జటి మహాకవి రచించిన దానికి నేను సువర్ణముఖి అనే వ్యాఖ్య రాశా. నేను ఎప్పుడు నా 21వ సంవత్సరంలో రాశా అది. తర్వాత కొప్పరపు సోదర కవులు అవధానములో వారు రాసిన దైవ సంకల్పము అనే కావ్యానికి నేను వ్యాఖ్యానం రాశాను. ఇలా కొన్ని వ్యాఖ్యానాలు, ఎక్కువ సంస్కృతములోను తెలుగులోను స్వతంత్రముగా కావ్యాలు ఇవి రచన చేశాను తల్లి నేను. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం, ఓ మంచి పాట లేదా పద్యం. బిగ్ అనగా, బిగ్ టీవీ కదా మీది, బిగ్ అనగా దిగ్గని నిన్ను లేపి చూపు పెద్ద కదా. బిగ్ అనగా దిగ్గన నిన్ను లేపి నిలుపు పెద్ద కదా. బిగ్గనగా నీ రంగములో నీవు పెద్ద, నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ అనగా నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ అనగా దిగ్దిక్కుల నిన్ను ఘనత, నిన్ను ఘనుని చేయునట్టి. బిగ్ అనగా దిగ్దిక్కుల నిన్ను పెద్ద చేయునట్టి దిగంతాల విద్య కదా. బిగ్ అనగా, బిగ్ అనగా, బిగ్ అనగా ఈ సమాజ పథమునందు, ఈ సమాజ పథమునందు బృహద్రూపముగా నిన్ను నిలుపునట్టి విద్య గదా. ఆ విధంగా బిగ్ అంటే పెద్దతనము, పెద్ద కావటము, గొప్ప కావటము. అలా ఇందులో ఉన్నటువంటి మీ యాజమాన్యమునకు, ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి, ఇది చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అటువంటి బిగ్ లక్షణం, ఆ పెద్దతనము, ఔన్నత్యము, ఉన్నతి వచ్చుగాక అని అవధాన సరస్వతి అనుగ్రహప్రాయముగా ఆశీర్వచనము. జయోస్తు. చాలా సంతోషం గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి అంతరంగం. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. సో పెద్దల ఆశీర్వచనాలు, పెద్దల దగ్గర మనం నేర్చుకున్న విషయాలు జీవితానికి మనకు బంగారు బాటను వేస్తాయని
వారు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. ఆ విధంగా మనం కూడా అటువంటి విజయ బాటలో పయనిద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.